ఒక్క సకినానికి సరిపడే పిండి మాత్రమే తీసుకోవాలండి చేతిలోకి. అలా పిండి చేతిలోకి తీసుకున్న తర్వాత ఫింగర్స్‌తోనే సన్నగా తింపుకుంటూ మనము చుట్టుకోవాలండి. సకినం వేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో. పిండి బాగుంటే సకినం బాగొస్తదండి. అంతా పిండి మీద డిపెండ్ అయ్యింది. అలా ఉన్న పిండంతా ఇలా సకినాలు చుట్టుకోవడమే అండి. చూడండి ఎంత సన్నగా వస్తుందో కదా! నీట్‌గా వస్తుంది. పిండి చాలా బాగా కుదిరిందండి. అలా సకినం వేసినంక మనం స్టార్ట్ చేసినాం కదా! అది అలా జాయింట్ చేసేసేయాలి. లాస్ట్ చివరి కొన కూడా జాయింట్ చేసేసేయాలి. కొంచెం ప్రాక్టీస్ అవసరం అండి సకినాలకి. మొదటిసారి వేసే వాళ్ళకైతే అసలు కుదరవు, రానే రావు. ఖచ్చితంగా సకినాలు నేర్చుకోవాలనుకుంటే రోజు ఒక పావు కిలో పిండితో ప్రాక్టీస్ చేయండి. ఒక 3, 4 రోజులలో మీకు ఈజీగా వచ్చేస్తాయి. కొందరు 2 వరుసలేస్తారు, కొందరు 3 వరుసలేస్తారు, కొందరు 5 వరుసలు కూడా వేసుకుంటారండి. మన ఇష్టం అన్నమాట.